కాంగ్రెస్ లో చరిత్ర స్కామ్లతో నిండి ఉంది అని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ఆప్ని టార్గెట్ చేశారు. ఎన్నిక షెడ్యూల్ ప్రకటన రేపే అధికారికంగా ప్రకటించిన ఈసీ. ఏపీపీఎస్సీలో అక్రమాలు, యువతను దగా చేసిన జగన్ సర్కార్ చంద్రబాబు. తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ డీఎంకే కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. డీఎంకే కాంగ్రెస్ల భారత కూటమి తమిళనాడును ఎప్పుడూ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చలేదు. దాని చరిత్ర కుంభకోణాలు మరియు అవినీతితో నిండి ఉంది. మోదీ కర్ణాటకలోని కోలార్ లోక్సభ నియోజకవర్గంలో ర్యాలీని ఉద్దేశించి సాయంత్రం మీర్జాగూడ నుండి హైదరాబాద్ సమీపంలోని మాల్కాజ్గిరి వరకు రోడ్ షో నిర్వహించారు. लेकिन इनके सपने छोटे नहीं होते हैं, इनके सपने भी बड़े होते हैं. अतीत में पहले की सरकारों ने इन साथियों की सूद तक नहीं ली है. इनको अपमान सहना पड़ता था, ठोकरें खाने के लिए मजबूर होना पड़ता था, फुटपाथ पर सामान बेचते हुए पैसे की जरूरत पड़ जाती थी तो मजबूरी में महंगे ब्याज पर पैसा लेना पड़ता था और लौटाने में अगर कुछ दिन भी देरी हो गई, अरे कुछ घंटे देरी हो गई, तो अपमान के साथ साथ ब्याज भी ज्यादा भरना पड़ता था. और बैंकों में खाते तक नहीं थे, बैंकों में प्रवेश ही नहीं हो पाता था, तो लोन मिलने का तो सवाल ही नहीं उठता है. खाता खुलवाने तक के लिए भी अगर कोई पहुंच भी गया तो भांति भांति की गारंटी उसको देनी पड़ती थी. और ऐसे में बैंक से लोन मिलना भी असंभव ही था. जिनके पास बैंक खाता था उनके पास व्यापार का कोई रिकॉर्ड नहीं होता था. इतनी सारी समस्याओं के बीच कोई भी व्यक्ति कितने ही बड़े सपने हो, लेकिन आगे बढ़ने के लिए कैसे सोच सकता है? आप साथी मुझे बताइए, मैं जो वर्णन कर रहा हूं, क्या ऐसी समस्याएं आपको थी कि नहीं थी? सबको थी. पहले की सरकार ने आपकी यह समस्याएं न सुनी, न समझी, न समस्या का समाधान करने के लिए कभी कोई कदम उठाया. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాల్యుయేషన్లో అక్రమాలపై ఆధారాలను మీడియాకు వివరించారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం యువతను దగా చేసిందని, ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమివేశారని, క్రూర మృగాల మాదిరి పిల్లల జీవితాలను నాశనం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెస్ట్ క్యాండిడేటు క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం. వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్, ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర, నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గితను. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది.
అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు ఇది దగ్గర. తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది. ఇతనెవరు? జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపూర్. ఇతను సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనవడు. ఇతను సూత్రధారి, కేంద్ర బిందువు, అవినీతి అవకతవకలకు నాందీతనం, చక్రం తిప్పిన వ్యక్తితనం. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి, ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా. ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే 18/31 162 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే. ఇందులో 30 డిప్యూటీ కలెక్టర్స్. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. శనివారం 16 మార్చి మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపింది. ఈసీ డేటా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగినున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. సిఈకి శుక్రవారం 2 నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. సిఈసి రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. అనంతరం సిఈసి అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు. శనివారం సార్వత్రిక ఎన్నికల తేదీల ప్రకటన చేయనుంది సిఈసి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సిఈసి ప్రెస్ మీట్ పెట్టి లోక్సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రికల ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీం ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు సిఈ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోల్స్ జరిగే అవకాశమున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఏపీ రాష్ట్రాన్ని ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీని ఓడిద్దాం. రాష్ట్రం హక్కులు కాలరాస్తున్న బీజేపీని మద్దతునిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలను ఓడిద్దాం. ప్రత్యేక హోదా తెస్తామని కేంద్రం మెడలు వంచుతానని గెలిచిన వైసీపీ రాష్ట్రం హక్కులను కోల్పోతున్న జగన్, మోదీకి మద్దతునివ్వడం దుర్మార్గం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని జగన్ ప్రకటన చేయాలి. అరకువాలి సిపిఎం విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. గెలవాలనుకుంటున్నారు. అందుకని డ్రగ్ మాఫియాల పరం చేయటం మన ఏజెన్సీలని, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఉండటం అనేది తెలుసుకోవాలి. అందుకని కమ్యూనిస్టులని ఆదరించి శాసనసభకి, పార్లమెంటుకి పంపించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సిఏఏ అంటే ముస్లింలకి పౌరసత్వం మినహాయింపు అని అంటున్నారు. రేపు పొద్దున ముస్లింలకే కాదు, ఒకసారి పౌరసత్వ సమస్య ముందుకు వచ్చాక ఎవరికి వాళ్ళు నువ్వు భారతీయ పౌరుడిగా నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత వస్తుంది. అసలు ముస్లింలు వేరు చేయడమే తప్పు. హిందువులు, ముస్లింలు భారతదేశంలో ఒకరు భారతీయులే. నేను మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తావు నువ్వు అంటే బ్రిటిష్ కాలంలాగా హిందూ ముస్లిం విభజన తెచ్చి దేశాన్ని బలహీనపరుస్తావా? మరొక చీలిక తెస్తావా? ఉగ్రవాదానికి ఊపిరి పోస్తారా మీరు? అందుకని బీజేపీ ఉగ్రవాదాన్ని అంచలేకపోయింది, పైగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. 370 ఆర్టికల వల్ల కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగింది, రద్దు వల్ల. ఇప్పుడు సిఏఏ వల్ల దేశం అంతా పెరుగుతుంది. చదువుకున్న యువతలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అశాంతికి చెలరైపోతుంది రేపు ఏజెన్సీలో. దానివల్ల ఉగ్రవాదం పెరుగుతుంది. దీని అన్నిటికి కూడా బీజేపీ, ఇక్కడ వైసీపీ వీళ్ళు బాధ్యత వహించాలి.
కనీసం ఈ రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, ధ్వంసం చేస్తాం, షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ని ఎత్తేస్తాం, 170 లేదు, బెసర్ చట్టం లేదు. ఏపీపీఎస్సీలో 150 కోట్ల కుంభకోణం జరిగిందని, సంతలో పశువులను అమ్మినట్టు సీఎం జగన్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నాడని, గ్రూప్ 1 మెయిన్స్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతం అయ్యాయని, ఏ మాత్రం నైతిక విలువలున్నా జగన్ రెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి డిమాండ్ చేశారు. అవినీతి కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ ప్రభుత్వం నిలిచిందని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కి 2018 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వటం, తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు రాయటం కూడా జరిగింది. ఈ పరీక్షలు గ్రూప్ 1 అంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, డిఎస్పీ పోస్టుల లెవెల్లో ఉన్న ఎగ్జామినేషన్స్ జరగటం జరిగింది. ఇది ఇటీవల సుమారు 150 కోట్ల కుంభకోణం జరిగిందని ఈ జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి వారు కోడి కొయ్యటం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా, రాసిన పరీక్షలన్నీ కూడా డిజిటలైజేషన్ మీద రిజల్ట్స్ పెడతాం జరిగింది. ఈ డిజిటలైజేషన్ ప్రకారంగా దిద్దటం వల్ల 326 మంది దీనికి అర్హులని తేల్చడం జరిగింది. అప్పట్లో కాదు, డిజిటలైజేషన్ తప్పు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసుకోవడానికి డిజిటలైజేషన్కి వెళ్ళారని కొంతమంది విద్యార్థులు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళటం, మరి ఆ కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, మాన్యువల్ ప్రకారంగా దిద్దండి అని. ఈ మాన్యువల్ ప్రకారంగా దిద్దండి అంటే మాన్యువల్ ప్రకారంగా 202 మందే. జనసేనాని పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ, చంద్రబాబు నాయుడు సీనియారిటీ సంయుక్తంగా జనసేన టీడీపీ పార్టీలు అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు విశేషంగా నమ్ముతున్నారని గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు తాతాజీ, జనసేన కన్వీనర్ బత్తుల దొరబాబు, జనసేన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తాలాటం దుర్గాబాబు, ఎంపీటీసీ అభ్యర్థిని నందిక శివకుమారులు తెలిపారు. జై జనసేన, అందరికీ నమస్కారం. మరి ఈరోజు తిమ్మాపురం గ్రామంలో మరి 1వ వార్డులో మరి మేము క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసాము. మంచి రోజు చూసుకుని మరి మా తాతాజీ గారు ఆధ్వర్యంలోను, దుర్గబాబు గారు, అలాగే బుజ్జిబాబు గారు, దొరబాబు గారు అందరి ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా మరి అందరము కలిసి మరి ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. మరి అందరి నుంచి ఎంతో మంచి స్పందన లభించింది. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంతో చక్కగా మరి గౌరవించి, అలాగే మీకే ఇస్తాం ఓటు అనేసి ప్రతి ఒక్కరు చెప్పారు. ప్రతి ఒక్కరి స్పందన చాలా గ్లాస్ గుర్తుకే ఓటేస్తాము అనేసి ప్రతి ఒక్కరు మేము చెప్పకుండానే ప్రతి ఒక్కరు మిమ్మల్ని గెలిపిస్తామనేసి అన్నారు. మరి ఎమ్మెల్యే ఓటు పంతం నానాజీ గారికి ప్రతి ఒక్క ఓటు వేసి అమూల్యమైన ఓటుతో మరి గ్లాస్ గుర్తుకే ఓటు వేసి మరి ఆ కారణంగా మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. ఇవాళ ఇంటింటికి తిరిగి కార్యక్రమం పెట్టుకున్నాం. నేను పిల్లగానే మొత్తం అందరూ మా జనసైనికులు అందరూ, తెలుగుదేశం జనసైనికులు అందరూ కూడా వచ్చి చాలా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగితే, అబ్బాయి ఎందుకండి ఈసారి కంపల్సరీ నానాజీ గారిని చూసి తీరుతాం గలా సూత్కేస్తాం, ఇంకా ఏం తిరగలేదు మీకు, నానాజీ గారు నెక్కించుకుంటాం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పారు. నానాజీ గారి గొప్పతనం కూడా ఏంటంటే, మన అర్ధరాత్రి కూడా వచ్చినా తలుపు కొట్టినా నానాజీ గారు తీస్తారమ్మా, తలుపు తీసి ఏ పనన్నా కూడా వచ్చి అతడైనా అని మేము కూడా తెలియపరిచాం. ప్రతి ఇంటింటికి వెళ్తే చాలా స్పందన బాగుంది. 11వ బూత్ ఒకటే పూర్తి అయిపోయింది. ఇంకా రేపు నుంచి 2వ వార్డు తిరుగుతాం. ఇంకేమైనా మంది మనకు కూడా రావాలి. జై జనసేన, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించిన 2వ జాబితాలో తన పేరు లేదని ఎవరూ ఆందోళన చెందవద్దని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. కొన్ని లక్షల మందిని మన కార్యక్రమాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనకుంది. ఇటువంటి కార్యక్రమంలో నరసరావుపేట నుంచి దాదాపు 30 నుంచి 40 వేల మందిని మనం తరలిస్తున్నాము. అదేవిధంగా నేను యువకులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి తెలుగు యువత కానీ, టీఎన్ఎస్ఎఫ్ కానీ, ఐటీడీపీ వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు 5,000 మంది యువకులు బైక్ ర్యాలీతో మనం ఇక్కడ నుంచి బొబ్బుడు దాకా వెళ్ళాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ ఉన్నాను.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎక్కువ మందిని మొబైలైజ్ చేయడానికి 200 కార్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా 200 ఆటోలు, అదేవిధంగా ట్రాక్టర్లు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ బస్సులు అన్ని పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకో శివరాత్రి లాగా మనం బొబ్బోళ్ళలో శివరాత్రి చేస్తున్నాము. బొబ్బోళ్ళలో మరి ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి సభ టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి సభ విజయవంతం చేయడానికి మీరందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనం ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేశాము, విజయవంతం చేశాము. మరి ఆ రోజు కోటేశ్వర స్వామి పాదయాత్ర కానీ, పసుపుదల యాత్ర కానీ, అదేవిధంగా బాదురు కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు చేసి వీటన్నిటి కూడా పెద్దలు నరసయ్యన్న కానీ, మరి పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఘనంగా విజయం సాధించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నరసరావుపేట అభ్యర్థిగా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు దాకా పోరాటం ఒకటి, రేపు మనం చేసే పోరాటం ఈ 40 రోజులే మనం బాగా కష్టపడాలి. కూడా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లోకి రమ్మంటే తప్పనిసరిగా వస్తానని, రాజకీయాలకు వచ్చానంటే ఖచ్చితంగా గెలుస్తానని టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నాడు కోడూరు, నాగాయలంక మండల కేంద్రాల్లో టీఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెల్లివేంద్ర కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున టీఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఆత్మ బంధువులు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలందరికీ ఆత్మ బంధువుగా నిలుస్తూ మరి గతంలో కరోనా టైంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 కోట్ల రూపాయల పైనే వెచ్చించి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు అందరికీ అండగా ఉండి ఆ రోజున ఆ కరోనా మహమ్మారి నుంచి అలో లక్షలు అంటున్న పేదలందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి టీఎస్ఆర్. మరి అదేవిధంగా నేను పుట్టిన గ్రామానికి ఏదో చేయాలని ప్రతి సంవత్సరం కూడా 1 కోటి రూపాయలు వెచ్చించి ఆ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలకి, అలాగే ఉన్న సంఘ సంస్కర్తలకి, అలాగే క్రిస్టియన్ సోదరులకి, బీసీలకి, ఎస్టీ మైనార్టీలందరినీ నిరంతరం నేనున్నానంటూ సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి టీఎస్ఆర్ గారికి బీసీ సంఘాల తరఫున అభినందిస్తూ, మరి అదేవిధంగా ఈ రోజున 3 మండలాల్లో కూడా నాగాలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో మరి వేసవికాల సమయంలో దాహం తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తూ మా తరపున బీసీ సంఘాల తరపున రాజకీయాల్లో రావాలని మేము ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నా. నేను సేవ చేస్తాను, రాజకీయాలు నాకు వద్దు అంటున్న టీఎస్ఆర్ గారిని, మరి అలాగే విధంగా అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ ఒక ఆశాజ్యోతిగా నిలవాలని మేమంతా ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వల్ల గతం నుంచి ఈ నియోజకవర్గం కాపు నియోజకవర్గంగా పేరు పడింది. మాకు ఎవరండి అనే సందర్భాలు చాలా వచ్చినాయి. అలాంటి నియోజకవర్గాల్లో కూడా మరి మంగళగిరిలో ఆర్కేని కూడా మాకొద్దు, ఆర్కే బీసీలని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆర్కేకి సీటు ఇవ్వకుండా చేసిన ఘనత బీసీ సంఘాలది. ఎందుకంటే బీసీ సంఘాల మీటింగ్ పెడితే ఆయన ఫ్లెక్సీలు పీకించే పరిస్థితి చేశాడు. మరి అలాంటి వ్యక్తిని కూడా గద్దె దింపే బలం, సామర్థ్యం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజున ఆర్కేని కూడా గద్దె దించి మీరు రాజీనామా చేయండి. అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిన ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వెలుగులు తీసుకొచ్చేందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిగా ఏర్పడ్డాయని, ప్రజలు ఈ కూటమి ఏర్పాటుకు గల కారణాలను అర్థం చేసుకుని సహకరించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధా ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళా వెలుగులు విరజమ్మాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడటానికి గల కారణాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎంతగా అతలాకుతలం చేశాడు, ఎంతగా అన్ని రంగాల్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఇవాళ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం లేకుండా చేయటం కాకుండా విచ్చలవిడిగా దోపిడీ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితి వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అన్న పదానికి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ప్రత్యేకించి యువత నిరుద్యోగ సమస్యతో తలెత్తుతున్న పరిస్థితి వచ్చింది.
యువతకి భవిత కల్పించిన పరిస్థితులు మాత్రం ఇవాళ లేని పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఈ రోజున ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ రాష్ట్ర యువతకి ఏ విధంగా భవిత కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ఈ రోజున 3 పార్టీలు కూడా ఇవాళ ఏకమై ఇవాళ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అందరూ తెలుసు, అవనిగడ్డ నియోజకవర్గానికి కూడా మీరు గమనిస్తే 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పథకాలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. మంజూరు చేసిన రోడ్లు కానివ్వండి, ఇతరత్ర భవనాలు కానివ్వండి, అన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాలని ప్రజలందరినీ అష్టకష్టాలు పాలు చేసి ఇవాళ ఏదో శంకుస్థాపన చేసి మేము ఈ రోడ్లను వేస్తున్నామని చెప్పి ఇవాళ ప్రజల్ని మరోసారి మోసం చేసే పరిస్థితి వల్ల అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రత్యేకించి మన అవనిగడ్డ నియోజకవర్గం రైతాంగ ప్రధానమైన నియోజకవర్గం. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోతున్న రైతాంగం మన రైతాంగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎంకే కాంగ్రెస్ లో చరిత్ర స్కామ్లతో నిండి ఉంది అని కన్యాకుమారిలో ప్రధాని మోదీ ఆప్ ని టార్గెట్ చేశారు. ఎన్నిక షెడ్యూల్ ప్రకటన రేపే అధికారికంగా ప్రకటించిన ఈసీ. ఏపీపీఎస్సీలో అక్రమాలు, యువతను దగా చేసిన జగన్ సర్కార్ చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.